హాయ్ అండి, నేను మీ సత్యవను. మరి మంచి మాట, మనసులో బాధపడే వారికి మాత్రమే ఈ వీడియో. మనసు నిండా బాధ ఉంటే ఎంబటి ఏదో శక్తి తిరిగినట్టు అనిపిస్తుంది. ఎంత మంచి పూలను చూసినా మనసుకు ప్రశాంతం అనిపించదు. ఎదుట చిరునవ్వుతో ఎదురైనా కూడా ఏమో అనిపిస్తుంది. చేతి నిండా డబ్బులున్నా ఏవీ లేనట్టు అనిపిస్తుంది. మరి ఎందుకు అలా అనిపిస్తుందంటే మనసులో ఉండే బాధ వల్ల. ఏది కూడా అందంగా సంతోషంగా కొట్టదండి. మరి అలాంటి బాధ తీర్చుకోవాలంటే దేవుడొచ్చి మనకు అడిగి తీర్చడు. మనకు కావలసిన వారికి మనస్ఫూర్తిగా చెప్పుకున్నప్పుడే ఆ బరువు దిగుతుంది. నెత్తిమీది బరువైతే కాసేపు తీసి ఎత్తుకుంటారు, ఎదురైన వారు మోయలేకపోతే. మనసులో బరువుందని అడిగే గొప్ప మనసు ఎవరికి ఉంటుందండి ఈ రోజుల్లో? ఉండదు కదూ. అలాగే మనకు ఎవరు కావలసిన వారో వారికి మనం మనసు విప్పి చెప్పుకోవాలి. అందరికీ చెప్పడం వల్ల అలసైపోయి మరింత దుఃఖ పెడతారు. అలా అందరికీ చెప్పుకోవద్దండి. మీ బాధ తీర్చే మనిషి ఎవరైతే ఉన్నారో, మీ మనసు ఎవరిని చూపిస్తుందో వారికే చెప్పుకొని మీ మనసులో బాధ తీర్చుకోవచ్చు. మరి ఇలా తీర్చుకుంటారా? మనసులోనే పెట్టుకొని ఎంబటి దయ్యం తిరిగినట్టు ఏదో బరువు మోసినట్టు బాధపడుతూ బతుకుతారా? ఈ బాధ పోవాలంటే మీరు మనసులో ఉన్న బాధ కడిగేయాలంటే మీకు కావలసిన మనిషి ఎవరు? అప్పుడు ఆలోచించి వారికి చెప్పుకోండి. సంతోషంగా అల్కగా తిరగండి. మరి చెప్పినట్టు చేస్తారా? తప్పకుండా చేయండి, బాధపడకండి.